హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి కేవలం 3 to 5 lakhs పేమెంట్ చేస్తే హెచ్ఎండి అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో రెడీ టు కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్లో మీరు ప్లాట్ని అయితే సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు గురించి అన్ని వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు లైవ్లో తిమ్మారెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకునే ముందు, ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో అండి. ఈ ప్రమోషన్ వీడియో కాబట్టి మీకు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ యొక్క సార్ నెంబర్ అనేది వీడియోలో డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తాను. పైన మీరు ఈ వెంచర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, విజిట్ కావాలన్నా ఆ పైన నెంబర్కి కనుక కాల్ చేస్తే ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకా ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కూడా దానికి సంబంధించి కింద కనిపిస్తుంది కానీ డిస్ప్లే అవుతుందిగా ఈ యొక్క మా ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ మేము చాలా తక్కువ ధరకే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం చూస్తున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. ఇక లేట్ చేయకుండా సార్ని అడిగి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుందాం, పదండి. నమస్కారం తిమ్మారెడ్డి గారు. నేను ఈ సైట్ చేయడము ఇది 3వసారి. ఈ సైట్ కస్టమర్స్ క్లియర్గా వినండి. ఈ సైట్ నేను 3వసారి ఎందుకు చేశానంటే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళని అనుకునే వాళ్ళకి ఏ హెచ్ఎండిఏలో అయినా ప్లాట్ సొంతం చేసుకోవాలనుకుంటే మినిమం మనకి ఓఆర్ఆర్ నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్తే కూడా మనకి 20-25 వేల రూపాయలు గజం చెప్తారు. బట్ మన సైట్లో ఉన్న నెంబర్ 1 ఆప్షన్ ఏంటంటే, ఓఆర్ఆర్ కి జస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలోనే హౌసెస్ కి ఆనుకున్నటువంటి, మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కానీ మొత్తం ఈ హౌసెస్ కి ఆనుకున్నటువంటి హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి, రేరా సర్టిఫైడ్, అన్ని డెవలప్మెంట్స్ తోటి అయిపోయినటువంటి ప్రాజెక్ట్. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, ఎక్కడైనా ప్లాట్ కొనుక్కోవాలని, కనీసం ఒక 20 లక్షల ప్లాట్ కొనుక్కోవాలనుకున్నా మనం 10 లక్షలు అనేది డౌన్ పేమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మన సిచ్యువేషన్ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఒక ప్రాపర్టీ కొనుక్కోవడానికి వాళ్ళ యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే మన సైట్లో కేవలం ఒక 3 to 5 lakhs అనేది మనం ఉంటే వాళ్ళు ఒక ప్లాట్ని, ఒక లైఫ్ని సెక్యూర్ చేసుకునేంత మంచి ఆప్షన్ దీంట్లో ఉంది. కాబట్టి నాకు ఈ సైట్ పర్సనల్గా చాలా నచ్చింది. ఇంకొక విషయం కూడా, ఈ సైట్కి నియర్ బై డెవలప్మెంట్స్ అంత అత్యద్భుతంగా ఉన్నాయి. మెయిన్ మనకు ప్రాజెక్టు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్రాజెక్టు లీగల్గా ఎలా ఉంది, చుట్టూ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటితో పాటు మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రైస్ విషయం. వీటన్నిటికీ అడ్వాంటేజ్తో కూడుకొని ఉన్నటువంటి ఈ సైట్ కాబట్టి నేను మెయిన్గా ఇన్నిసార్లు ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఇది ఇలాంటి ఆప్షను ఎవరు మిస్ చేసుకోకూడదు. ఆల్రెడీ చాలా సేల్స్ అయ్యాయి, మన ఛానల్స్ ద్వారానే మంచిగా సేల్స్ నడుస్తున్నాయి. వేరే ఛానల్స్ వల్ల అంటే ప్రాజెక్టు, మన ఛానల్ అనేది మ్యాటర్ కాదు, ఇక్కడ ప్రాజెక్ట్ అంత అత్యద్భుతంగా ఉంది, అంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇది ఎవరు మిస్ కాకూడదు అనేది నా యొక్క ప్రయత్నం. ఇంకొక విషయం కూడా సార్, నేను తప్పుగా అనుకోకండి, నేను ఇన్నిసార్లు చేస్తున్నప్పుడు ఇది నేను కరెక్ట్ ప్రోడక్ట్ అనేది నేను కస్టమర్కి డెలివరీ చేస్తున్నాను లేదా అనేది నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. మీరు తప్పుగా అనుకోకండి, నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశాను. ఏం వెరిఫై చేశారు, ఏం చెప్పారు? ఏం వెరిఫై చేశారంటే సార్, ఇక్కడ నేను ఈ సైట్ అనేది 100% ఎటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది ఎంక్వైరీ చేశాను. లేదు సార్ అన్నారు. ఇంకొకటి, మీరు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు లోకల్ వాళ్ళు ఇక్కడ ప్లాట్లు కొనుక్కుంటున్నారంట. వీళ్ళు లోకల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి సొంత ల్యాండ్ ఉంటుంది, సొంత ప్లాట్లు ఉంటాయి. వదిలేసి మన సైట్లో ఎందుకు కొనుక్కున్నారా అనే ఆలోచన నాకు మైండ్కి వచ్చింది. నేను పర్సనల్గా ఇది నిజమా అబద్ధమా అనేది ఎంక్వైరీ చేశాను. 100% మన సైట్లో లోకల్ విలేజ్ వాళ్ళే కొనుక్కున్నారు. అదనేది మెయిన్ అడ్వాంటేజ్. ఇంకొకటి, కొనుక్కున్న వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకు రెడీగా ఉన్నారని చెప్పారు. అది కూడా కనుక్కున్నాను. 100% వాస్తవమే. ఇంత జెన్యూన్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి నేను ఎన్నిసార్లు అయినా ఈ ప్రాజెక్ట్ చేయడానికి నేను దీనికి అర్హుడిని. నేను ఫస్ట్ సార్ ఇక మనం పూర్తిగా మనం సైట్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సార్, మీకు ముందుగా ఒక క్వశ్చన్ చెప్పండి. లాస్ట్ టైము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి అని అన్నారు మన సైట్లో. మరి లాస్ట్ టైం చెప్పారు, ఇప్పుడు చూస్తే కూడా ప్రెసెంట్ అయితే ఏం కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు.
మరి ఇది వాస్తవమా, నిజంగానే కడుతున్నారా, కడితే ఏ ప్లాట్ లో కడుతున్నారు, ఎలా కడుతున్నారు అనేది మన కస్టమర్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. 100% కన్స్ట్రక్షన్స్ చేస్తాము. మీకు ప్లాట్ కు రివీల్ చేస్తున్నా. ప్లాట్ నెంబర్ 46. ఓకే మీకు దాని స్ట్రక్చర్ కూడా వచ్చేసింది. ఓకే మేము ఎలా కడుతున్నాం అనే దాని స్ట్రక్చర్ కూడా రిలీజ్ చేస్తా. ఓకే 100% కడుతున్నాం. ఒకటి ఓకే ఎందుకు లేట్ అయిందంటే ట్రాన్స్ఫార్మర్స్ మనకి రీసెంట్ గా అప్రూవల్స్ వచ్చాయి కాబట్టి వన్స్ ట్రాన్స్ఫార్మర్ అయిపోతే ఫిట్టింగ్ అయిపోతే ఎన్ఓసి వస్తుంది. ఓకే దానికోసం వెయిటింగ్. మీరు చూసారు మొత్తం డెవలప్ అయింది కదా. అవును. డెవలప్మెంట్ దీంట్లో మనకి ఎక్కడ అసలు మెయింటెనెన్స్ లో కాంప్రమైజ్ లేదు. థ్యాంక్స్ మీరు వెళ్ళి వెరిఫై చేసినందుకు. ఎందుకంటే మేము వెరిఫై చేసేది వేరే ఉంటుంది, మీరు మీ అంతకు మీరు వెరిఫై చేసేది కూడా వేరే ఉంటది. అవును. లోకల్ వాళ్ళు ఎందుకు కొన్నారు అని అంటే చాలా మంది తెలియకపోవచ్చు. లోకల్ గా అంత 15 ఫీట్లు 10 ఫీట్ల రోడ్లకే ఉంటాయి ఇండ్లు. అవును అందరికి ఒక కళ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కారు ఉంటది. అవును ఇంటి ముందు రావడానికి పోవడానికి, ఎవరైనా వచ్చినా ఉండడానికి మంచి ఇల్లు 40 ఫీటు 30 ఫీటు హెచ్ఎండి లేఅవుట్ లో తీసుకోవాలని ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కనెక్షన్ కానీ పీస్ఫుల్ గా 2 పార్కులు కానీ డెవలప్ చేసి ఉంటాం కాబట్టి ఎవరికైనా విలేజ్ లో కానీ ఇంత దూరం ఎందుకు. బెల్ కంపెనీ వాళ్ళు చాలా మంది తీసుకున్నారు ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్. ఇల్లు కట్టుకోవడం. ఇల్లు కట్టుకోవడానికి చాలా మంది తీసుకున్నారు. మనకు కూడా 2 అడ్వాన్స్లు వచ్చాయి. ఓకే ఇండివిజువల్ హౌసెస్ మేమే కట్టిస్తాం. మాదే స్ట్రక్చర్ ఇంజనీర్, ఓకే మాదే డెవలప్మెంట్, మాదే బిల్డర్. ఓకే మేమే దగ్గరుండి మీకు కట్టిస్తాం. ఓకే మీకు వద్దనుకుంటే మీ ఓన్ గా కూడా కట్టుకోవచ్చు. Okay. ఎలాంటి డిపెండ్స్ అపాన్ కస్టమర్ చాయిస్. ఎగ్జాక్ట్. ఓకే ఇంకొక విషయం సార్, దీంట్లో డెవలప్మెంట్స్ గురించి మనము చెప్పుకోవసరం లేదు, మనం visuals అన్ని అవును. క్యాప్చర్ చేస్తూనే ఉన్నాము, అంత అద్భుతంగా ఉన్నాయి. ఇంకొకటి మీరు ట్రాన్స్ఫార్మర్స్ కరెంట్ గురించి వెయిటింగ్ అని అన్నారు. ఇది ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, నాకు ఓ, మనకు జనరల్ గా ఈ వెంచర్ కి 11 kV ఒక ట్రాన్స్ఫార్మర్ సరిపోతుంది. కరెక్ట్. అవును. మీకు బాగానే అనుభవం ఉంది. కరెక్ట్. అవును. కానీ మీరు ఈ సైట్ లో 3 11 kV అంటే ఆల్మోస్ట్ 33 kV ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటి సార్? మెయిన్ రీజన్ మీరు అన్నది 100% కరెక్ట్. 11 kV మనకి ఏంటంటే హౌసెస్ లేకపోతే ఓన్లీ ఫర్ లైటింగ్ ఎక్కడ అక్కడక్కడ చిన్న ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కట్టుకొని సరిపోతుంది. అవును. కానీ కంప్లీట్ మన హౌసింగ్ ప్రాజెక్ట్ 379 హౌసెస్ వచ్చినా విల్లాస్ వచ్చినా వాటికి సరిపడా పవర్ మనం ఇవ్వాలి. అవును. మనం ఎందుకంటే నెక్స్ట్ 12 acres ఎక్స్టెన్షన్ ఉంది. ఓకే. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కంపల్సరీ కస్టమర్ గల్ల పట్టుకుని అడుగుతారు. అవును. దానికి ప్రతిదీ కౌంటబిలిటీ ఉండాలి. అవును. మేము రెస్పాన్సిబిలిటీ. ఇంకొక 5 to 10 years మేము రెస్పాన్సిబిలిటీ. అవును. ఏ తక్కువ పడ్డా ఎందుకంటే పవర్ తక్కువ పడ్డా కానీ మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. 379 ప్లాట్లకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా ఓకే. వాటికి సరిపడా పవర్ సప్లై ఉండాలి కాబట్టి 3 ట్రాన్స్ఫార్మర్ 33 kV తీసుకోవడం జరిగింది. చాలా మంచి ఆప్షన్ సార్. ఎవరు మనం సైట్ తీసుకున్నామా, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఎలా ఉంటుందంటే, మనము సైట్ డెవలప్ చేసుకున్నామా, కస్టమర్స్ వచ్చి చూసేదానికి కనిపిస్తుందా, చేసామా, వాళ్ళకి ఇవ్వాల్సిన నామినల్స్ ఇచ్చేసామా, బయటికి వెళ్ళిపోయామా అనేది కాకుండా ఒక పర్సనల్ ఛాలెంజ్ లాగా తీసుకొని మనకు కస్టమర్ కి 100% బెనిఫిట్ అయ్యే విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఇక మరొకసారి కొత్తగా మన ఛానల్లో మన ప్రాజెక్ట్ గురించి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలియడానికి మన సైట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది, చుట్టూ డెవలప్మెంట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్. లొకేషన్ వచ్చేసరికి ఇబ్రహీంపట్నంకి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో, ఎల్బీ నగర్ కేవలం 31 కిలోమీటర్ డిస్టెన్స్ లో, అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 ఉంది కదా, అక్కడ నుంచి కేవలం 15 కిలోమీటర్స్ ఉంటది. ఓకే. మీరు ఇదే సాగర్ హైవేలో 60-70 కిలోమీటర్ వెళ్ళినా ఈ ప్రైజెస్ లేవు, ఇంత డెవలప్మెంట్ లేదు, ఇంత ఎంప్లాయ్మెంట్ లేదు, ఇల్లా కానుకొని ఉంటుంది. సో కనెక్టింగ్ వైజ్ ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి రావచ్చు, లేదా బైపాస్ అయింది. ఇప్పుడు ఇన్ని రోజులు మన బైపాస్ అవుతుంది అంటే 100% అయ్యింది. 50% వరకు కంప్లీట్ అయిపోయింది. మీరు లైవ్ గా చూడొచ్చు, దాని నుంచి వెహికల్స్ కూడా పాస్ అవుతున్నాయి. చాలా ఈజీ కనెక్టివిటీ. ఇన్ బిట్వీన్ బెల్ కంపెనీ ఉంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చాలా ఉంది. నెక్స్ట్ మంత్ రాజ్నాథ్ సింగ్ గారితో ఓపెన్ చేయబడింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంత ఫర్నిచర్ అంతా వచ్చేసింది. సో మల్లాపూర్ నుంచి ఏదైతే ఉందో బెల్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ కంప్లీట్ షిఫ్ట్ అవబోతుంది ఇక్కడికి. ఇక్కడ కంప్లీట్ షిఫ్ట్ అవుతే ఇక్కడ హౌసెస్ కూడా వాళ్ళ కోసమే కట్టిస్తున్నాం, మ్యాక్సిమం వాళ్ళ కోసమే. ఇంకా అత్యద్భుతమైన విషయం ఏంటంటే మనకు ఒక స్కూల్ శాంక్షన్ ఇది. మన ప్రాజెక్ట్ లో పార్క్ దగ్గర బంజారాహిల్స్ జూబ్లీస్ పేరు మోసిన ఒక స్కూల్, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మొత్తం ఒక 3 సార్లు విజిట్ చేసి వెరిఫై చేసుకొని వచ్చి మనకు సెలెక్ట్ చేసుకున్నారు. లాస్ట్ 18th కి రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయ్యింది. 1200 గజాలు తీసుకున్నారు బచ్పన్ స్కూల్. సో ఇంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ లో మీలాంటి వాళ్ళకి మీ ప్రేక్షకులకు ఒక ప్లాట్ సొంతం ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అవును, చాలా అద్భుతమైన అవకాశం సార్ అది. ఇంకొక విషయం కూడా సార్, దీంట్లో
మనం ఏ ప్రాజెక్ట్ లో అయినా ప్లాట్ కొంటాము, జస్ట్ నెంబరింగ్ ఇస్తాము, ఇదంతా కామన్ థింగ్. కస్టమర్స్ ఒకసారి వస్తే పడిపోవడం జరిగింది, అది కూడా ఎక్కడ పట్టలేదు. కానీ మన సైట్ లో మీరు ఇంకొక స్పెషల్ అడ్వాంటేజ్ వస్తున్నారు. మీరు దాని గురించి మీ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు చూడొచ్చు, ఏ సైటు AHMD నామ్స్ ప్రకారము నేమ్ బోర్డు అయిపోమని చెప్పదు. అవును, మన ఇంట్రెస్ట్ తో కస్టమర్లు కూడా ఎక్కడ చెప్పలేదు, రిక్వెస్ట్ కూడా చేయలేదు. మనం ఇంత వెల్ డెవలప్డ్, ఇంత బ్యూటిఫుల్ చేసాం కదా, రేపటి నాడు కస్టమర్ వచ్చి పలానా ప్లాట్ నాది అంటే ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే పట్టుకొని రారు కదా. సో పలానా ప్లాట్ వాళ్ళ పేరు ప్లస్ ప్లాట్ నెంబర్, స్క్వేర్ యార్డ్స్ ఉంటే ఎంత బాగుంటది. ఆ పెయింట్ కూడా క్వాలిటీ వేసాము, మీకు 6 సంవత్సరాలు గ్యారెంటీ పెయింట్. ఓకే. సో మీరు ఎవరైనా వచ్చి, మీ బంధువులు వచ్చినా ఫలానా పర్సన్ మధు గారి ఇట్లా ఉందంటే, ఉంది ప్లాట్, ఫలానా తిమ్మారెడ్డి ప్లాట్ ఉంది అంటే జస్ట్ అక్కడికి వెళ్తే పేరు, నేమ్ ప్లేట్, స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ నెంబర్ ఉంటుంది. ఈజీ ఐడెంటిఫికేషన్. అవును, మనకు మన మన బంధువులైనా ఇటు వస్తుంటే మా ప్లాట్ ఒకటి చూపించరండి అని అంటే వాళ్ళు వచ్చి చూసి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటది. మన ప్లాట్ ఎక్కడుంది అనేది మనం గుండెల మీద ధైర్యంగా హ్యాపీగా ఇంట్లో ఉన్నా కానీ మన ప్లాట్ మనకి ఎక్కడికి చెక్కుచదరకుండా ఉంటుంది. ఇంకొక విషయం సార్, మరి ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు, ఇంత మంచి లొకేషన్ లో ఉంది. నేను ప్రైస్ గురించి కూడా చెప్పాను, 20-25 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు వెళ్ళినా కానీ ప్రైస్ లేదన్నాను. మరి ప్రైస్ మీరు ఎంత చెప్తున్నారు? ప్రైస్ 17,000 రూపీస్ స్క్వేర్ యార్డ్, 17,000 రూపీస్ ప్లస్ స్క్వేర్ యార్డ్. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ పెరగబోతుంది. నేను మంత్స్ అని కూడా చెప్పట్లేదు, డేస్ పెరగబోతుంది. ఇది లాస్ట్ ఆప్షన్, లాస్ట్ అవకాశం ఉపయోగించుకోవాలి. ఎందుకు పెరగబోతుంది సార్? మనకు విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది. ఇద్దరితో మాకు ఒప్పందాలు కూడా అయిపోయినాయి, ఇండివిజువల్ హౌసెస్ కూడా బుక్ అయినాయి. కాబట్టి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అబ్వియస్ గా పెరుగుతుంది. నాకు 12 ఎకరాల ఎక్స్టెన్షన్ ఉంది. మన కాన్సెప్ట్ ఏంది, 17,000 అమ్మాము. నేను మొత్తం ఫేజ్ 2 రావాలంటే 25,000 పోవాలి. మార్టిగేజ్ కూడా పోవాలి కదా. నాకు ఇందులోనే ప్రాఫిట్ ఉంటది. సో వచ్చే ప్రాఫిట్ అంతా ఇందులోనే తీసుకుందాం అనే కాన్సెప్ట్ తో ఉంది. 100% మీరు ఊహించలేరు. వచ్చే 3 నుంచి 4 సంవత్సరాలు 30-35 గజం అవుతుంది ఈజీగా సార్. ఎందుకంటే చుట్టూ ఉన్న డెవలప్మెంట్ అంత అద్భుతంగా ఉంది సార్. ఈ 17,000 అనేది ఫైనల్ ప్రైజా లేకపోతే నెగోషియబుల్? స్లైట్లీ నెగోషియబుల్. ఎందుకోసం అంటే మనము ఎన్ని స్టేజ్ లో ఉన్నాం, విత్ ఇన్ డేస్ లో పెరగబోతుంది. 20,000 కాబోతుంది. కాబట్టి ఏదన్నా ఉంటే లైట్ గా చూద్దాం, స్లైట్లీ గా చూద్దాం. మరి ఎక్కువ అంటే మనం చేయలేము, అది మన చేతుల్లో లేదు, అయిపోయింది. ఎండింగ్ స్టేజ్ లో దాటబోతున్నాం కాబట్టి మాకు ఆశ ఉంటది కదా, ఒక 2-3 వేలు ఎక్కువ వస్తుందో మాకు ఆలోచించుకోవాలి. ఓకే. ఇంకొక విషయం సార్, ఇప్పుడు మనకు ఈ 3 to 5 lakhs కడితే సరిపోతుంది అని నేను చెప్పాను. మీరేమో గజం 17,000 రూపాయలు చెప్పారు సార్. ఇది చాలా రీజనబుల్ ప్రైస్. ఇది పర్సనల్ గా మీరు ఎవరు ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్ చేసేటప్పుడు నన్ను కూడా రమ్మన్నా నేను వస్తా సైట్ కి, చుట్టూ ఎంక్వైరీ చేసుకుందాం. నేను ఉండేది నియర్ బై, ప్రతి ఒక్కటి నాకు ఇక్కడ ఐడియా ఉంది. సో ఇంకొక విషయము, ఈ 3 to 5 lakhs అనేది ఎలా, అంటే బ్యాంక్ లోన్ ద్వారా అంటున్నారు? IDBI బ్యాంక్ నుంచి 80% బ్యాంక్ లోన్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇందులో 200 ప్లాట్ రిజిస్టర్డ్. 100 ప్లాట్లు బ్యాంక్ లోన్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. IDBI బ్యాంక్ మీరు ఇంట్లో కూర్చొని బ్యాంక్ వెళ్ళే అవసరం లేదు. 1 వీక్ నుంచి 10 days లో మొత్తం బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది. ఓన్లీ 3 to 4 lakhs కట్టుకుంటే సరిపోతుంది. మిగతా అంతా బ్యాంక్ లోనే కదా, రిమైనింగ్ అంతా బ్యాంక్. సార్ ఈ ఆప్షన్ అనేది ముందు నాకు పదే నా మైండ్ లో తట్టే ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఏదో నెలకింత కట్టుకుంటే, ఇప్పుడు చిట్టీలు అవి ఇవి అని కట్టుకుంటారు సార్. వాటన్నిటి బదులు ఒక 3 లక్షలు ఉంటే, ఒక 4 లక్షలు ఉంటే, ఒక ప్లాట్ HMDA లో కొనుక్కుంటే దీని అప్రిషియేషన్ దీనికే ఉంటుంది. ప్రతి నెల చిట్టీలు కట్టుకునేది ఏదో అక్కడ కట్టుకుంటే మన పిల్లల ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటది. మనం రేపటి నాడు ఇల్లు కట్టుకోవాలనుకున్న అద్భుతంగా ఉంటది. మంచి లొకేషన్ లో ఉంది. అన్ని విధాలుగా ఆలోచించే నేను ఇన్నిసార్లు ఈ సైట్ కి రావడం, మీరు నన్ను ఇన్నిసార్లు వస్తున్నా నన్ను ఆహ్వానిస్తున్నాను, మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఫైనల్ గా ఒక చిన్న క్వశ్చన్ సార్, మీరు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది లేఅవుట్ అనేది సేల్ అయిపోయింది. మరి ఇప్పుడు కస్టమర్స్ వస్తారు, వాళ్ళకి సంథింగ్ ఈస్ట్ ఫేస్ లేదా వెస్ట్ ఫేస్ ప్రిఫర్డ్ ఫేసింగ్ అనేది మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కువగా మనకు అడిగేది ఈస్ట్ ఫేసింగ్ లో అడుగుతారు. మీ సైట్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉంది? ప్రజెంట్ అయితే ఈస్ట్ అవైలబుల్ లేదు, అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఒకటి విషయం అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 379 ప్లాట్లో సగం ఈస్ట్ సగం వెస్ట్ వస్తాయి. అవును, పెరిగినప్పుడు సేమ్ రేటు పెరుగుతుంది. దానికి దీనికి మనం క్రియేట్ చేసుకుంటాం. ఈస్ట్ అనేది లైటింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనం చేసుకుంటాం.
అదంటే వాస్తవానికి అయినా కానీ వెస్ట్ ఇల్లే అద్భుతంగా పడుతుంది. లోపల ప్లానింగ్ చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ ఉంటది వెస్ట్ హౌసెస్. సరీ సగం ప్లాట్, ఇది 100% వాస్తవం సార్. సరీ సగం ప్లాట్ ఈస్ట్, సరీ సగం ప్లాట్ వెస్ట్ ఉంటాయి కాబట్టి ల్యాండ్ భూమి పెరిగినప్పుడు అన్ని పెరుగుతాయి. మీరు ఎలాంటి ఒప్పుకోకండి. వెస్ట్ ఈస్ట్ అయిపోయినాయి, మనం తీసుకున్నాం, మనం ఒక మైండ్ లో ఫిక్స్ అయిపోయాం ఈస్ట్ 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 అని చెప్పి. కానీ నావి అన్ని హౌసెస్ ప్లాట్లు అన్ని వెస్ట్, కమర్షియల్ బిల్డింగ్ వెస్ట్. ఎందుకంటే వెస్ట్ అద్భుతం, వెస్ట్ ఇస్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో గైస్, చూసారుగా అండి, ఇక మనకు దీంట్లో మీకు వస్తున్నటువంటి చివరి అవకాశం, తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్.